హలో హాయ్ నమస్తే రామూయిజం ఫ్రెష్ ఎపిసోడ్కి స్వాగతం. ఈ కొన్ని వారాలు రామూయిజం కొత్త ఎపిసోడ్ రాలేదని చెప్పి విపరీతంగా డిమాండ్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ డిమాండ్తో రామ్ గోపాల్ వర్మ గారు కనికరించి ఫైనలీ సమయాన్ని కేటాయించారు ఇవాళ ఫ్రెష్ ఎపిసోడ్ చేయడానికి. వారసత్వానికి గొప్ప ఔన్నత్యాన్ని ఆపాదించే సంస్కృతి మనది, మన భారతదేశంలో ముఖ్యంగా. ఈ నేపథ్యంలో వారసత్వం దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? స్టార్ కొడుకులు అంటే స్టార్లు, వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ మనవళ్ళు అందరూ కూడా ఒకే కుటుంబంలోంచి టాలీవుడ్, బాలీవుడ్ మీద విజృంభించడం అనే విషయంపై ఈరోజు మాట్లాడబోతున్నాం. స్టార్ కొడుకులపై రామ్ గోపాల్ వర్మ గారి అభిప్రాయాలు ఏమిటి? వర్మ గారు, వెల్కమ్ బ్యాక్ టు రామూయిజం. యూర్ టాకింగ్ యాజ్ ఇఫ్ ఐ డైడ్ అండి. ఆల్మోస్ట్ చాలామందికి అలా అనిపించింది మీరు రాలేదని చెప్పి. నేను అంత ఈజీగా పోను, ఎవరిని అంత ఆనందపడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా మందిని అనేక విధాల చంపేసేవాళ్ళు, చిత్రవద చేసి. ఓకే, కమింగ్ టు స్టార్ కొడుకులు, ద మెయిన్ పాయింట్ నాకు చాలామంది నేను యాక్టర్స్ అంటే నేను బయట నుంచి వచ్చే యాక్టర్స్ కానీ లేకపోతే బయట వాళ్ళు ఒక ఆయన అడిగాడు, ఎంతసేపు ఆయన కొడుకు హీరో, మళ్ళీ ఆ కొడుకు హీరో, ఆ వారసత్వంగా అదేనా, ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ రాదా అంటే. అప్పుడు నేనేమన్నా అంటే వాళ్ళ కొడుకు ఇచ్చుకోవద్దు, మీ కొడుకు ఎలా అన్న. ద పాయింట్ ఈజ్, ఎవరు ఏమి సంపాదించినా ఫైనల్గా ఇప్పుడు ఒక ధీరుభాయ్ అంబానీ సంపాదిస్తే ఆయన కొడుకు వేస్తాడు, మీకు నాకు ఇవ్వడు కదా. సిమిలర్లీ ఒక స్టార్ అనేది తన ఫేమ్ కానీ తనకున్న స్టేటస్ కానీ తనకున్న ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సంపాదించినప్పుడు ఆటోమేటిక్గా తన కొడుకు ఇవ్వాలి. కొడుకు ఇవ్వటం కరెక్ట్ అంటే యాజ్ అన్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ ఫంక్షన్స్ 100%. ఎందుకంటే పాయింట్ ఇక్కడ ఏంటి, మెయిన్ థింగ్ ఇందాక నేను ఏం చెప్పాను, మీ కొడుకు ఇవ్వాలన్న. తను కూడా నన్ను అడిగిన అతను కూడా వాడుకున్న డబ్బు ఏదో వాడు కొడుకే కదా ఇచ్చేది, పక్కింటోడు కొడుకు ఇవ్వడు కదా, ఎదురింటోడు కొడుకు ఇవ్వడం, లేకపోతే వెళ్ళి రోడ్డు మీద పడేయడం. సో ఆ నా అనే స్వార్థం అనేది ఇన్హెరెంట్లీ హ్యూమన్ నేచర్లో ఉన్నప్పుడు ఒక స్టార్కి ఎందుకు ఉండదు, ఎందుకు ఉండకూడదు. దాని తర్వాత టాలెంట్ చూడాలి. టాలెంట్ ఎవరు జడ్జ్ చేసేది ఎవరు? టాలెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అడిగినోడు ఆడు చేస్తాడా? ఇప్పుడు ఆడు కొడుకు ఉన్నాడు, ఆడు కొడుకు హీరో ఛాన్స్ వచ్చింది, పక్కింటోడు కొడుకు కూడా హీరో ఛాన్స్ వచ్చింది. అప్పుడు తను దాన్ని ఒక అయ్యేటట్టు చేసే పవర్ ఉన్నప్పుడు పక్కింటోడు కొడుకు ఎక్కువ టాలెంట్ ఉందని చేస్తాడు, ఎవడైనా చేస్తాడా? పోతా ఇప్పుడు నాకు కొడుకు ఉన్నాడు, ఆడు ఎందుకు పనికిరాని దద్దమ్మాడు కంపేర్ టు ఎవరు, ఆ పక్కన ఎవడో ఒక పేదోడు కొడుకు చాలా బాగా చదువుకుంటున్నాడు, అది చాలా మంచోడు అని. అప్పుడు నేను చచ్చిపోయేటప్పుడు నా ఆస్తి అంతా అడిగిస్తానా? ఇవ్వను, నేను మళ్ళీ నా కొడుకు ఇస్తాను. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లైఫ్. సో అది కేవలం జెలసీలోంచి స్టార్ కొడుకుల మీద పడతారు, కానీ స్టార్ కొడుకులు ఐ థింక్ బై ద వర్చ్యూ ఆఫ్ దర్ పొజిషన్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఒక బ్లెస్సింగ్ తోటి పుట్టారు. ఎవడో తెలుగుతో పుట్టచ్చు, ఎవడో డబ్బుతో పుట్టచ్చు, ఎవడో స్టార్ కొడుకు పుట్టాడు. దట్ ఈస్ ద టేక్ ఆఫ్ పొటెన్షియల్ పాయింట్ అది. కానీ ఒక పాపులర్ థియరీ కాదు, ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న విషయం, స్టార్ కొడుకులు రావడం వల్ల కొత్త వాళ్ళు రానివ్వరు. రెండో విషయం, వాళ్ళకున్నంత ఆపర్చునిటీ మిగతా వాళ్ళకు ఉండదు, ఇంకా టాలెంట్ ఉన్నప్పటికీ పక్కింటి అబ్బాయికి. మూడోది, వాళ్ళ చచ్చినట్టు నెత్తిన రుద్దే డాన్సులు, డైలాగ్ డెలివరీలు, భాష రాకపోయినా కూడా ప్రేక్షకులు చూసి చచ్చిపోవాలి తప్ప భరించక తప్పదని. దాని గురించి మీ అభిప్రాయం? అది పాయింట్. ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్లోనే అది ఉంది. ఒక పాయింట్, వాళ్ళకన్నా మొహాలు బాగున్న వాళ్ళు ఉండొచ్చు, డైలాగ్ బాగా చెప్పగల ఉండొచ్చు, అన్న ఉండదు, కానీ వాళ్ళు వేరే వాళ్ళ కొడుకులు. అది పాయింట్. ఇక్కడ స్టార్ కొడుకు అనే దానికి ఒక ఇది ఉంది. ఇందాక నుంచి ఇంకొకటికి ఎక్కువ ఇది ఉన్నా మీ డబ్బులు మీ పిల్లలకి మీరు ఇచ్చినట్టే ద సేమ్ అదే వర్తిస్తుంది కదా ఇక్కడ కూడా. సో ఈక్వల్ రైట్స్ రావు ఇక్కడ. ఈక్వల్ రైట్స్ అనేది ఇంపాసిబుల్. అది ఈక్వల్ రైట్స్ అనేది ఎలా కాదురా టాలెంట్ అని చెప్పారు, పాడారు. మరి అబ్బసొత్తే కదా ఇక్కడ టాలెంట్, అబ్బసొత్తు వల్ల వచ్చిన టాలెంట్ ఇది. అబ్బసొత్తు కాదురా టాలెంట్ అనేది వాడు అనుకుంటున్నాడు, క్యారెక్టర్. నేను తీసిన సినిమాలో ఒక క్యారెక్టర్ అనుకున్నాడు. పాయింట్ అది. ఇంకోటి టాలెంట్ మీరు అనుకుంటున్నారు, ఎవరు అనుకోవాలి? ఇప్పుడు అక్కడ అంటే ఇండస్ట్రీలోకి రావాలని ట్రై చేసే స్టార్స్, ఒక యాక్టర్స్ కానీ కొన్ని వందలు ఉంటారు. ఆశ అనేది వేలల్లో ఉంటుంది. ఆ వేలల్లో 100 మంది హైదరాబాద్ వచ్చేస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసి దే విల్ ట్రై దేర్ థింగ్. ఎవరి కాళ్ళు వాళ్ళు అద్దంలో వాళ్ళ మొహం చూసుకుని మహేష్ బాబు కన్నా అందం అనుకుంటాడు 100%. ఎందుకంటే మహేష్ బాబు కన్నా నేను ఎక్కువ టాలెంటెడ్, నేను అందంగా లేను అని అనుకోకపోతే అసలు రాడు వాడు ఫస్ట్ ఇక్కడికి. అప్పుడు ఎవరింట్లో చూస్తే వాళ్ళ మొహంలో వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి అక్కడ స్టార్ట్ అవుతుంది ఒక అద్దంకి మెయిన్ ప్రాబ్లం మొత్తం. ఓకే, దాని తర్వాత ఈ పక్కన వాళ్ళు ఎక్కేటానికి నాలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు,
వాళ్ళు ఏమున్నారో నువ్వు డైలాగ్ చెప్పిందే పవన్ కళ్యాణ్ వేస్ట్ రా అని చెప్తా. ఇలాంటి 10 మంది మాటలు వినేసి ఆడు ట్రైను బస్సు ఆడు స్తోమత బట్టి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఏం చూస్తున్నాడు, ఒక రామ్ చరణ్ సినిమాకి వెళ్ళాడు. నేను ఎంతకన్నా బెటర్ డైలాగ్ చెప్తా అనుకోడు, నేను అంతకన్నా బాగుంటాను, ఎంతకన్నా నేను ఇది చేస్తా, ఇవన్నీ ఆడ అనుకుని ఎందుకు రావట్లేదు నాకు అవకాశం, నేను స్టార్ కొడుకుని కాదు కాబట్టి. దాంట్లోంచి ఒక జెలసీ స్టార్ట్ అవుతుంది. ఆ జెలసీలోంచి స్టార్ కొడుకులేనా ఇంకెవరికి బయట అవకాశం ఉన్నదా, నాలాంటి అని అనడు. ఎందుకంటే ఆడికి నామూషి అవుతుంది, ఇది అవుతుంది కాబట్టి. ఎంతోమంది టాలెంటెడ్ ఉన్నారు సార్, కానీ వాళ్ళకే వస్తుందని చెప్తాడు. ఇప్పుడు ఎలాగైతే ప్రతి స్టార్ కొడుక్కి యాక్టింగ్ రాదు లేకపోతే బాగుండడు అయినా కూడా నెత్తిన రుతున్నారు మనం ఆపాదించకూడదు, అలాగే ప్రతి వ్యక్తికి నిజంగా టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా ఇలా అనుకోవచ్చు కదా. అంటే వాడు మహేష్ బాబులా నిజంగా ఉండొచ్చు కదా. కానీ నా పాయింట్, నిజంగా టాలెంట్ అనేది ఎవరు గుర్తిస్తారంట, అది ఎవరి దృష్టిలో నిజంగా టాలెంట్ ఉన్నట్టు. ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్తే ఎక్కడెక్కడైనా జిమ్లోకి వెళ్తే ఎంతోమందికి 6 ప్యాక్స్ ఉంటాయి. ఎంతోమంది మనకున్న హీరోల కన్నా బాగున్న వాళ్ళు చాలామంది కనిపిస్తారు. కానీ వాళ్ళని సినిమాలో పెట్టి తీస్తే వాళ్ళ మొహం చూడటానికో 6 ప్యాక్ చూడటానికో వాళ్ళ డైలాగ్ చూడటానికో వస్తారా అని, దట్ ఈస్ ద పాయింట్. అప్పుడు అది వస్తారని మీకు అనిపించినప్పుడు ఎవెన్చువలీ ఫిల్మ్ అనేది బిజినెస్. ఇలాంటి ఐడెంటిటీ ఉన్నప్పుడు వస్తారు అనేప్పుడు మీకు ఒక మనీ మూవ్మెంటు, ఒక టెక్నికల్ ఇలాంటి మూమెంట్స్ అనేది జరిగి ఒక సినిమా అనేది తయారవుతుంది. యూనో దాంట్లో ఎక్సెప్షనల్ కేసెస్లో, అంటే ఎక్సెప్షనల్ అంటే జరగదని కాదు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ సార్ కొడుకు కాదు, అక్షయ్ కుమార్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రామ్ గోపాల్ వర్మ గారు కాదు, అలాగే చాలామంది ఉండొచ్చు. సో అప్పుడు వీళ్ళకి ఎక్కువ కష్టం అవుతుంది. ఎందుకంటే మీ పుషింగ్ సోర్స్ అనేది వాళ్ళు పొటెన్షియల్ అనేది వస్తారు, మేము కైనటిక్ కావాలి. ఇస్ దట్ నాట్ అ బెటర్ మోడల్ టు వర్క్ విత్? వాళ్ళ పొటెన్షియల్ నుంచి పుషింగ్ సోర్స్ అనేది రావడం అనేది బెటర్ మోడల్ ఇన్ హూస్ వ్యూ అంటున్నాను. అది నా పాయింట్. అది ఇప్పుడు ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ స్టార్ కొడుకు స్టార్ కూతురు ఎప్పుడు అయిపోవాలని ఏం లేదు. చాలాసార్లు ఫెయిల్ అయిన సందర్భాలు ఉంటాయి, చాలాసార్లు. యూనో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రితిక్ రోషన్ ఉన్నాడు. రితిక్ రోషన్ నాకు ఒక యాక్టరు ఏం చెప్పారంటే తన కొడుకు, అది హీరో అతను, తన కొడుకు ఫెయిల్ అయ్యాడు. రితిక్ రోషన్ సూపర్ హిట్ అయిపోయాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొడుకు హీరో అవటం ఏంటంటే తనకు పెద్ద ఈగో ప్రాబ్లం వచ్చేసింది. అంటే అసలు అంటే అంతవరకు నేను అసలు రాకేష్ రోషన్ అనేది క్యారెక్టర్ యాక్టర్ చేసేవాడు అనేది అసలు నా మైండ్లోకి రాలేదు. రాకేష్ రోషన్ కొడుకు పెద్ద హీరో అయిపోయాడు అంతే. కానీ చాలా పెద్ద హీరో తన కొడుకు ఫెయిల్ అయ్యి తన సినిమాల్లో ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్లోనూ అవుట్ ఫోకస్లో ఉండేవాడు కొడుకు సూపర్ హిట్ అయిపోయాడు అనేది ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. అది ఎక్కడ వస్తుంది? ఇప్పుడు రాకేష్ రోషన్ ఇంకా అట్లీస్ట్ ఈ స్టిల్ ఒక డైరెక్టరు, సక్సెస్ఫుల్ డైరెక్టరు, ఈజ్ మేడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ దెన్ హిస్ సన్ కేమ్. ఇప్పుడు రితిక్ రోషన్ అనేవాడిని కేవలం ఒక స్టార్ కొడుకు కాదు కాబట్టి సినిమా రిలీజ్కు ముందు ఎవడు పట్టించుకోలేదు. నోబడీ సైన్డ్ హిమ్ ఫర్ ఎనీ ఫిల్మ్. ఎందుకు కనిపిస్తున్నాడుగా చూడటానికి రితిక్ రోషన్. ఇవాళ రితిక్ రోషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ఇండియా అనే ఒక ట్యాగ్ లైన్ ఉన్న ఒక మనిషి, టెరిఫిక్గా డాన్స్ చేసి టెరిఫిక్ అన్ని టెరిఫిక్లో ఒక 5 స్టార్ క్వాలిఫికేషన్స్ ఉన్న మనిషిని ఒక్కడు కూడా ఎందుకు గుర్తించలేదు? వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు మొత్తం సేమ్ ఇండస్ట్రీలో ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఆడియన్స్కి నచ్చే వరకు ఎండార్స్మెంట్ అనేది దొరకదు ఇప్పుడు. సో ఇట్ డస్ నాట్ నెసెసరీ మీన్ కేవలం ఒక స్టార్ హీరో అన్నంత మాత్రాన దట్ గే విల్ వర్క్ అనే దానికి గ్యారంటీ లేదు. సో మీ ప్రమైస్ ఏంటి? స్టార్ హీరోకి స్టార్ కొడుకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వండి అని. ఏది? దట్ విల్ బి ద ఆర్డర్ ఆఫ్ లైఫ్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జంక్ ఏడుస్తుంది అనుకోండి, పులిలాగా నాకు ఎందుకు గోల్డ్ లేవమ్మా అంటే, పులికి ఎందుకు ఉండాలి పళ్ళు గోల్డ్ అంటే, అరే దట్ ఈస్ నేచర్. సో అప్పుడు అప్పుడు నేను ఏం చెప్తాను, అది ప్రాబ్లం ఆడలేదు కదా. మీ ఫాదర్ స్టార్ అవ్వకపోవడం నీ దురదృష్టం. నువ్వు వెళ్ళి మీ ఫాదర్ని కొట్టాలి, కానీ ఎవరి కొడుకైతే స్టార్ చేస్తున్నాడో స్టార్ని కొట్టకూడదు. మీ నాన్నని నువ్వు కొట్టు, ఎందుకు స్టార్ అవ్వలేదు, నీ మొలాన్ని నా మొత్తం టాలెంట్ ఎక్కడికి వెళ్ళకుండా పోతుందని వాళ్ళ తల్లిదండ్రులను కొట్టాలి. అది కూడా అంటే ఇంకో విధంగా అనుకుంటారు, మంచి నెక్స్ట్ జన్మలో మంచి పెద్ద స్టార్ ఫ్యామిలీలో పుడతాను అప్పుడు. అది మీరు వెళ్ళి మన బాలాజీ గీలాజీ వాళ్ళని పూజిస్తే మేబీ దట్ మైట్ వర్క్. యు ఆర్ సపోర్టింగ్ స్టార్ కొడుకులు 100%. or your support or your accepting support it. I don't think is the right word. I think I understand why star కొడుకులు అంటే వాళ్ళకి ఎందుకు అంత స్పేస్ వస్తుంది అని చెప్పి. చాలా సందర్భాల్లో యాక్చువల్లీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ కూడా ఉంది. వాళ్ళ నాన్నలేమో ఎలాగో అలాగా ఏ గోల్ లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి పెద్ద హిట్ అయిపోయి ఉంటారు. వీళ్ళకేమో ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలని ఒక ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. కరెక్ట్. సో
ఈ నేపథ్యంలో వాళ్ళు పైకి రాకపోవడానికి కారణాలు ఏమిటంటారు? ఎవ్రీథింగ్ ఇస్ సెట్, పరిస్థితులు ఉన్నాయి, పరిసరాలు ఉన్నాయి, చాలా మంది పేర్లు తీసుకోవద్దాం, వాళ్ళు ఎందుకు హిట్ అవ్వలేకపోతున్నారు వాళ్ళ నాన్నలాగా? ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఆల్రెడీ మీకు ఒక స్ప్రింగ్ ఇలా ఉంది. ఆ స్ప్రింగ్ తోటి మీరు రిలీజ్ చేస్తే టక్కన అది ఒక పుష్ వస్తుంది, అది యూనో. కానీ పుష్ అనేది మీకు ఆ స్ప్రింగ్ లెంగ్త్ వరకే ఉంటుంది. దాని తర్వాత వెళ్ళాలంటే మీకు ఓన్ కెనెటిక్ ఎనర్జీ రావాలి. తర్వాత మీరు చెట్టు ఎక్కించడానికి మ్యాక్సిమం మీ చెయ్యి పెట్టి అంతవరకు పెడతారు. మీ చెయ్యికి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా లెంగ్త్. మిగతా చెట్టు ఆడే ఎక్కాల్సి వస్తుంది ఆ పుష్ ఇచ్చిన తర్వాత. ఆ మిగతా చెట్టు ఎక్కే కెపాసిటీ లేని వాళ్ళు దే విల్ ఫాల్ డౌన్ అగైన్. ఆ మిగతా చెట్టు ఎక్కినప్పుడు బయట వాళ్ళకి ఇది కూడా దొరకదు. ఈ చెయ్యి ఎక్కించి అంతవరకు ఎక్కించేంత ఇది కూడా దొరకదు. దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై పొటెన్షియల్ ఎనర్జీ. మిగతా చెట్టు ఎక్కడానికి అప్పుడు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? అప్పుడు వాళ్ళ ఆర్డ్స్ ఎలా ఉంటాయి స్టార్ కొడుకులకి? అప్పుడు క్వాలిటీస్ అనేది అది ఆడియన్స్కి నచ్చిబడి ఏమి నచ్చింది వాళ్ళు అన్న దాన్ని బట్టి ఉంటుంది. మంచి స్క్రిప్ట్లు వాడాలో డైరెక్టరో లేకపోతే వాట్ ఎవర్ వై ద రీజన్ ద ఫిల్మ్ హెస్ వర్క్. సో అక్కడ తన పర్సనల్ ఇంటెలిజెన్స్, తను ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకున్నాడు ఏంటి, అది ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మేక్ ద డిఫరెన్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఓవరాల్ క్వాలిటీ అండ్ మంచి క్వాలిటీ వ్యక్తులు రావాలి ఏ రంగం అయినా సరే. ఇప్పుడు అనిల్ ధీరుభాయ్ అంబానీ గురించి చెప్పారు మీరు. యాక్చువల్గా రియల్ క్వాలిటీ ఎక్కడుందో అక్కడ వెళ్ళి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల ఓవరాల్ ఒక సివిలైజేషన్ ఇంకా ఇవాల్వ్ అవ్వడానికి ఏ రంగం అయినా సరే, ఇట్స్ నాట్ అబౌట్ ఫిల్మ్ స్టార్స్, ఇంకా స్కోప్ ఉంటుందని మీరు అనుకోరా? అండ్ హెన్స్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఇవ్వాలి. ద పాయింట్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే హౌ డు యూ రికగ్నైజ్. ఇప్పుడు మీరు ఏ ఇంట్లోకి వెళ్ళినా వాళ్ళు ఏమంటారు, మా పిల్లోడు ఎంత తెలివైనడో తెలుసా, అది చెప్పు అది అని చెప్తారు కదా. అదే పక్కింట్లో జరుగుతుంది, ఎదురింట్లో జరుగుతుంది, అన్ని ఇంట్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ కాలనీలో 1000 ఇళ్ళు ఉంటే 1000 ఇంట్లో పిల్లలు వాళ్ళకు వాళ్ళు కాకి పిల్ల కాకి ముద్దులాగా అందంగా ఉంటాడు, మంచి తెలివైనోడు, మొత్తం ప్రపంచంలో అందరికైనా మంచివాడు ఒక ఇన్స్టింక్ట్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అది తన కుక్క పిల్లే ముద్దు ఉండదు, వేరే కుక్క పిల్ల ముద్దు ఉండదు. సో సేమ్ థింగ్ అబౌట్ మనిషి. సో అలాంటప్పుడు మీరు బయట నుంచి ఫలానా స్టార్ కొడుకు కన్నా మా ఇంటి పక్కోడు బాగున్నాడని మీరు అనుకోవచ్చు, కానీ స్టార్ అనుకోడు. స్టార్కి తన కొడుకే ముందుగా ఉంటాడు, యూనో. సో అప్పుడు తన దగ్గర ఉన్న ఒక పవర్ ఉంది కాబట్టి హీ విల్ అఫోర్డ్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఓన్లీ టు ద సన్. అది ప్రతి బిజినెస్ ప్రతి దాంట్లో ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఫిల్మ్స్కి స్టార్స్కి సంబంధం లేదు. సో జస్ట్ లైక్ యూ క్రియేట్ గుడ్ విల్, ఒక అసెట్ క్రియేట్ చేసినట్టు గుడ్ విల్ అనేది పర్సనల్ ఎమోషన్. మీరు గుడ్ విల్తో మీరు ఏదో సంపాదించారు, whatever. Once you earn something of fame or wealth or anything, మీరు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉన్న మనిషికి దాన్ని ఇస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక వారసత్వంలో. అండ్ దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ నేచర్ ఆఫ్ స్పీసీస్. ఇస్ నాట్ నథింగ్ టు డూ విత్ ఫిల్మ్ యాక్టర్స్. సింహం కొడుకు సింహమే అవుతాడు. సింహం కూడా సింహం దాని పిల్లే ఇష్టం ఉంటుంది, పక్క సింహం పిల్ల ఇష్టం ఉండడానికి ఛాన్సే లేదు. సో ఈ నేపథ్యంలో అంటే సింహం జింకలా పరిగెట్టే ప్రయత్నం చేయకూడదు. కాదు, జింక ట్రై చేయొచ్చు కానీ ఏడవకూడదు. అది నా పాయింట్. జింక సింహం అవ్వటానికి 100% ట్రై చేయాలి, విచ్ ఇస్ ద కరెక్ట్ థింగ్ టు డూ. కానీ సింహం లాగా పళ్ళు లేవు అని ఏడవకూడదు. అది కాదు కరెక్టే. బట్ మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ అనాలజీని కొంచెం ముందుకు తీసుకెళ్తే ఇట్ రూల్స్ అవుట్ ద బేసిక్ పాసిబిలిటీ ఆర్ ద లాజిక్. సింహం జింక సింహం అంటే వేరే స్పీషీస్ గురించి మాట్లాడుతున్నాం మనం. కరెక్ట్. ఒక సింహం కొడుకు కొంచెం అడవిలో కింగ్ గా ఉండే సింహం మామూలు సింహం అని కంపేర్ చేస్తే ఇట్స్ అ ఫేర్ కంపారిజన్. సింహం జింక అంటే వేరే స్పీషీస్ అయిపోతాయి కదా. బట్ ఈవెన్ దట్ జింక సింహం ఇప్పుడు ఒక వీకర్ సింహం ఉందనుకోండి, అది కూడా ఒక బోత్ మరి సేమ్ మోర్ ఆర్ లెస్. నా పాయింట్, ఒకరికి మంచి ఫేస్ ఉంది, నాకు లేదు. నాకు మంచి ఫేస్ ఇవ్వలేదు ఎందుకో నేను దేవుడిని అడిగితే అది అరే ఇవ్వలేదు అంతే, అది అయిపోయింది దానికి. సో నాకు ఎవరికో తెలివి ఉంది నాకు లేదు, ఎవరికో ఏదో ఉంది నాకు లేదు. మీ నాన్నేమో ధీరుభాయ్ అంబానీ, మా నాన్నేమో ఇక్కడ క్లర్క్, అప్పుడు ఏం చేయలేను. సో ఆ డిఫరెన్సెస్ అనేది కాన్స్టెంట్గా ఉంటాయి హ్యూమన్ బీయింగ్స్లో ఉంటాయి, ఇంటర్నల్గా స్టార్స్లో ఉంటుంది. ఇప్పుడు ఒక స్టార్ కొడుకు పెద్ద హీరో అవుతాడు, ఇంకో స్టార్ కొడుకు ఫెయిల్ అవుతాడు ఫర్ ఎగ్జాంపుల్. సో స్టార్ కొడుకులు కూడా యూనిఫామ్గా అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. దట్ ఈస్ నాట్ ద పాయింట్. 100% డెఫినెట్లీ దే హ్యావ్ బెటర్ ప్లాట్ఫామ్, బెటర్ ఆపర్చునిటీ, అండ్ బికాస్ ఆఫ్ ది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ 4-5 సార్లు తప్పు అడిగినా మళ్ళీ చేయడానికి ఒక అవకాశం ఉంది. నో వన్ ఈజ్ సేయింగ్ నో టు దట్, బట్ దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఎవ్రీబడి. సో స్టార్ కొడుకులందరూ ఇప్పుడు మన ఎపిసోడ్ అయ్యేసరికి బయట క్యూ కట్టి దండలు పట్టుకుని నిలబడున్నారు మీకోసం. అలాగే ఏం అవసరం, ఎందుకంటే మీరు స్టార్ కొడుకులు అవసరమే లేదు అసలు. వాళ్ళకి మీరు ఇంత
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి చెప్తున్నందుకు. బట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాట్ డూ యూ ఫీల్ ఇస్ హ్యాపెనింగ్? అంటే స్టార్ కొడుకుల మీద ఎక్కువ ప్రెషర్ ఉందంటారా, లేకపోతే ఎక్కువ వాళ్ళ పట్ల జడ్జిమెంట్గా ఉందని మీరు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఎవరి మీదైనా అంటే ఎస్పెషలీ ఫేమ్ లైమ్ లైట్లో ఉన్న స్టార్ అనేది బిగ్గెస్ట్ లైమ్ లైట్ కాబట్టి దేనికి ట్రెమెండస్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. యూనో ఉదాహరణకి నేను ఒక అమ్మాయిని చాలా రోజుల క్రితం షీ కమ్స్ ఫ్రమ్ ఫిల్మ్ ఫ్యామిలీ. మళ్ళీ వచ్చేసింది అమ్మాయి. అడిగింది తను యాక్ట్రెస్ అవ్వాలని. నేనేమన్నానంటే ఐ డోంట్ సీ దట్ యూ యాజ్ అన్ యాక్టర్. కానీ నేను కరిష్మా కపూర్ కూడా వేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఒక టైం పీరియడ్ చెప్తున్నాను. లేకపోతే ఇప్పుడు ఉన్న ఒక హీరోయిన్ నాకు ఎవరో నచ్చదు, కానీ వాళ్ళు పెద్ద స్టార్స్. నేనేమన్నా చెప్పడానికి ఎవరి దగ్గర స్టార్ పొటెన్షియల్ ఉందని. సో నేను నిజం చెప్పినట్టు చెప్పి నన్ను సీరియస్గా తీసుకోకూడదని ఒక ఇది ఇచ్చాను. తను ఏదో చేసి ఇటు అటు చేసి అండ్ ఫైనలీ షీ యాక్టెడ్ ఇన్ ఎ ఫిల్మ్ అండ్ ఇట్ ఫెయిల్డ్. ఓకే, సో ఇప్పుడు నా ఉద్దేశంలో ఎవరైనా యాక్టర్ అవ్వాలని అనుకునే ఏ మనిషి అయినా కూడా తనకి కొంచెం పిచ్చి ఉంటుంది. ఓన్లీ పిచ్చోళ్ళు. ఎందుకంటే దాని రీజన్ ఏంటంటే బై నేచర్ పీపుల్ వాంట్ టు హైడ్. హైడ్ అంటే ఒక సింహం ఉంది, తిండికి అయితే వస్తుంది, లేకపోతే నీడలోనో లేకపోతే ఎక్కడో పొదపాకనో ఎక్కడక్కడ కూర్చొని ఉంటుంది. మనుషులు కూడా వాడు ఆఫీస్కి వెళ్తాడు, వచ్చాడు, ఇంటికి వచ్చాడు. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దే డోంట్ వాంట్ టు బీ ఇన్ పబ్లిక్. ఒక కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. అందుకని మీరు చాలామంది చూస్తే స్టిల్ కెమెరా పెట్టినా కూడా వాళ్ళు ఫ్రీజ్ అయిపోతారు, ఒక అటెన్షన్ వస్తుంది అనేది. కానీ స్టార్ అని వాడు ఏం చేస్తున్నాడు, ఒక యాక్టర్ అవ్వాలనుకున్నాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. నా మొహం ఎలా ఉంది చూడు, నేను ఎలా మాట్లాడుతాను చూడు అని మీరు వందలు వేలు లక్షల మందిని మీ మొహం మీద మీ మాట్లాడే మాటల మీద కామెంట్ చేయడానికి ఒక నేకెడ్గా నుంచున్నట్టు అర్థం. దానికి మహా ధైర్యం అన్న ఉండాలా, మహా పిచ్చి అన్న ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి. బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్. పిచ్చోడికే ధైర్యం ఉంటుంది, ధైర్యం ఉన్నవాడికి పిచ్చోడు. యూనో, సో ఇక్కడేంటి స్టార్ కొడుకులకు ఒక యూనిక్నెస్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఫాలోయింగ్, ఎవరో ఫాలోయింగ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫాలోయింగ్ చూసి వాళ్ళ ఇంట్లో ఏమన్నా మామూలుగా ఉంటారు, చాలా మామూలు మనుషుల్లో ఉంటారు వాళ్ళు. మీరు సినిమాలో చూసినప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లోనో దాంట్లోనో డాంగ్ డాంగ్ అని హై స్పీడ్లో వచ్చి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసేస్తే అందరూ మామూలు మనుషులే. ఏ స్టార్ అయినా కూడా మామూలు మనుషులుగా ఉంటాడు. అప్పుడు వాళ్ళు స్టార్ కొడుకులు చూస్తారు వాళ్ళని. ఇది ఇంత మామూలుగా ఉండే వీడే అంత స్టార్ అయితే నేను ఎందుకు అవ్వకూడదు? ఇప్పుడు ప్రతి ఇంట్లో పిల్లోడు కూడా వాళ్ళ ఫాదర్ బాగా డబ్బులు సంపాదించినప్పుడు మనం అంత చేయాల్సిన అవసరం ఉందా? మనకి ఇన్సెక్యూరిటీ లేదు, నెసెసిటీ ఆఫ్ మనీ ఉంది మనకి. అలాంటప్పుడు ఒక కాంప్లసెన్సీ అని వచ్చి హీ విల్ ఫైండ్ ఎ ఈజియర్ వే టు లివ్. అండ్ ఎవ్రీబడి బై నేచర్ ఆల్వేస్ వాంట్స్ టు డూ ద బెస్ట్ జాబ్. బెస్ట్ జాబ్ అంటే ఏంటి? నేను బయటికి వెళ్తే అందరు నన్ను చూస్తున్నారు, నేను ఏం పని చేస్తే నాకు కోర్టులో ఎంతో ఇస్తున్నారు, నా పేరు అలాగా హోర్డింగ్స్లో ఉంటుంది. అలాంటి రికగ్నిషన్ కోరుకుంటాం అనేది ఆబ్వియస్లీ న్యాచురల్ ఫర్ ఎనీబడి. ఆ రికగ్నిషన్ కోరుకునే దాంట్లో ఆల్రెడీ మీరు అది రుచి చూశారు కాబట్టి ఇంట్లో మీ ఫాదర్తో ఎవరితోనో 100% ఆ ఇంక్లినేషన్ ఎక్కువ ఉంటుంది. సో 90% ఆఫ్ ది పీపుల్ టు ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్ అనేది 90% ఆఫ్ స్టార్ కొడుకులు ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా నాన్న నేను హీరో అవుతాను నాన్న అంటే ఏ ఫాదర్ ఎందుకు వద్దంటాడు? ఎందుకు ఫాదర్లు వద్దన అలా కావాలని కాదు. ఇప్పుడు వీళ్ళకి మీరు అన్నారు కదా కాంప్లసెన్సీ ఉంటుంది, ఒకటి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు నేను ఇది సింపుల్ థింగ్ చెప్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ బాగా చదువుకుని ఇంజనీరింగ్ డాక్టర్ చేసేసి అక్కడ ఐల్లిక అంటే సిమెంట్ బస్తాలు అది చేసి లేకపోతే కత్తులు తేవను కోసి అలాంటి ఒక మంచి డాక్టర్, ఇప్పుడు చాలా పెద్ద డాక్టర్ అమ్మ, చాలా పెద్ద ఇంజనీర్, దానికన్నా స్టార్ అనే దానికి ఒక వాల్యూ ఎక్కువ ఉంటుంది. వాల్యూ ఎక్కువ ఉన్న ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళటానికి అవకాశం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తను వెళ్తాడు. దిస్ ఇస్ ఫ్రమ్ ద కొడుకుస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫాదర్ ఇందాక ఎమోషనల్ ఆస్పెక్ట్ మళ్ళీ మాట్లాడాం ఆల్రెడీ. ఇప్పుడు బయట ఎవడైతే స్టార్ కొడుకు కానోడు కూడా అదే ఉంటుంది. ఎందుకంటే వాడి ఫాదర్ ఎవడో ఆడ అర్థం, ఆడి ఇంట్లో బాత్రూంలో అర్థం ఆడి ఫాదర్. దాని నుంచి ఆడు చూసుకుని ఆల్రెడీ హీ బిలీవ్స్ దట్ నేను వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక ఇది వస్తుంది. మిగతా మనం ఏంటి, మనలాంటి మామూలు మనుషులు ఎంతో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ లేకపోయినా మాటిమాటికి సినిమాలు తీసి రుద్దుతున్నారు అని మనం అనుకుంటాం. అవును. కానీ అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, సరే ఆ స్టార్ కొడుకుని తీసేసి ఇంకోటి చేద్దాం, మీరు సెలెక్ట్ చేయండి ఎవరన్నా అంటే చేయగలుగుతారా? సెలెక్ట్ చేయలేకపోవచ్చు. బట్ మీరు ఎలా అయితే ఆ రోజు ఎవరో అమ్మాయిని చూసి నువ్వు సెట్ కావమ్మా అని చెప్పారు, అక్కడ మీ స్టార్ కొడుకు థియరీని మీరు అప్లై చేయలేదు. స్టార్ కూతురు కదా ఒక అమ్మాయికి ఎవరికో అలాగే ఇప్పుడు కానీ నేను చెప్పినది మాత్రం కరెక్ట్గా. నేను రితిక్ రోషన్ కూడా హీరో అవ్వడం అనుకున్నా, ఎందుకు చెప్పాను కదా మీరు.
సో ద పాయింట్, ఒక ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎందుకు నచ్చుతుంది? ఇప్పుడు మీకు నచ్చిన ఒక పాట నాకు నచ్చదు, ఫర్ ఎగ్జాంపుల్. నాకు నచ్చిన సినిమా ఏదో మీకు నచ్చదు. సో ఇది ఒక ఇండివిజువల్ ఒపీనియన్. స్టార్ కొడుకు ఏంటి? కలెక్టివ్ ఒపీనియన్. అది ఒకరి కోసం కదా తీసేది. మీరు వేలు లక్షల జనాల కోసం మీరు సినిమా తీస్తున్నారు. సినిమా తీసినప్పుడు ఇతను లక్షల మందికి వాడికన్నా ఎక్కువ నచ్చుతాడు అనే డెసిషన్ తీసుకుంటాం అనేది ఇంపాసిబుల్. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇట్లా ఎవెన్చువల్ అమౌంట్ ద సేమ్. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసిన ఒక స్టార్ కొడుకు కాగానే మామూలు కొడుకుని మీరు తీసుకుంటే మిగతా మామూలు కొడుకులు అందరూ కూడా ఇదే అనుకుంటారు. ఇంతమంది టాలెంట్ ఉంటే సప్న ఆని తీసుకుంది ఏంటి అని అనుకుంటారు. కానీ అలా చేసే ప్రతి డెసిషన్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కొన్ని ఫ్యాన్ అసోసియేషన్స్ కావచ్చు, ఆడియన్స్ బేస్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. నేను డెసిషన్ తీసుకుంటే టు గెట్ అ స్టార్. ఇప్పుడు కమింగ్ టు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఐ డోంట్ థింక్ దే కాన్స్టిట్యూట్, అంటే వాళ్ళు అరుస్తారు కాబట్టి వాళ్ళు రిజిస్టర్ అవుతారు. అంటే అరుస్తారు అంటే ఒక ఇప్పుడు సేమ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ నా ఒపీనియన్ వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా చూస్తారు, తారక్ సినిమా చూస్తారు, ఇంకా వేరే రవితేజ సినిమా చూస్తారు. ఎందుకంటే ఫిల్మ్ క్రేజీ పీపుల్ ఫ్యాన్స్ అవుతారు టు స్టార్ట్ విత్. వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు. సో వాళ్ళ టికెట్ల డబ్బులు అన్ని కామన్. సో అది ఇండస్ట్రీలో ఫ్యాన్స్ డబ్బులు అందరి హీరోలు వస్తాయి. కాకపోతే ఎవరు ఐడెంటిటీ ఫీల్ అవ్వటానికి నేను మహేష్ ఫ్యాన్, నేను కళ్యాణ్ ఫ్యాన్, నేను ఆ ఫ్యాన్, ఈ ఫ్యాన్ అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో అక్కడ ఒక గుంపుగా వచ్చేసి చేస్తారు. సో బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్ వై దే స్టార్స్, నాట్ బికాస్ ఆఫ్ ద ఫ్యాన్స్. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటి బయట నుంచోలేదు, ఎక్కడ నుంచోలేదు, మా మదర్ కూడా నుంచోలేదు. బట్ ఆల్ ఆఫ్ అస్ వాచ్ పవన్ కళ్యాణ్ ఫిల్మ్స్. సో ఇప్పుడు 100 మంది ఆడియన్స్ ఉంటే 0.01 వాళ్ళు కన్నా తక్కువ ఫ్యాన్స్ ఉంటారు, యూనో. సో అప్పుడేంటి వాళ్ళు అందుకని సినిమా ఫ్లాప్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కదా, దే కాంట్ డూ ఎనీథింగ్. దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ దే ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్. కానీ అదొక యూనిట్, అదొక ఎంటర్టైనింగ్ యూనిట్. అరే ఫ్యాన్స్ ఇలా చేశారు, వాళ్ళు ఫస్ట్ డే లెగిసి వాళ్ళు అంతకుముందు డబ్బులు ఇస్తారు, ఇప్పుడేమో డబ్బులు కాస్ట్ కాబట్టి కాగితాలు ఇస్తున్నారు, యూనో. మేము అడిగిరాముడు ఆయన చూసినప్పుడు కాయిన్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అన్ని కాగితాలు. ఎందుకంటే విజువల్ కూడా బాగుండదు, కాయిన్ రిజిస్టర్ అవ్వదు, ఇంకో డబ్బులు పోతాయి జేబులోంచి. సో మీకు ఒక విజువల్ క్రియేట్ చేయడానికి తప్పిస్తే అబ్సల్యూట్లీ ఐ డోంట్ థింక్. కానీ స్టార్స్ విల్ బిలీవ్ ఇన్ ఫ్యాన్స్, ఎందుకంటే వాళ్ళకి విజిబుల్ కనిపించేది వాళ్ళే. ఇప్పుడు నేను కనిపించను, నా పక్కింటోడు కనిపించడు, లేకపోతే ఎవడో రోడ్డు మీద వాడు గవర్నమెంట్ ఆఫీస్లో పని ఆడు వెళ్తున్నాడు సినిమా చూడడానికి, కానీ వాడు కనిపించాడు కాబట్టి ఎవరైతే ఇంటి బయటకు నుంచి ఉంటారో లేకపోతే ఆడియో ఫంక్షన్కి వస్తారో వాళ్ళే వాళ్ళ సినిమాలు చూస్తున్న వాళ్ళు ఫీల్ అవుతారు. ఒక సినిమా ఫ్లాప్ అయ్యాక మళ్ళీ వాళ్ళనే పెట్టి మళ్ళీ సినిమాలు తీయడం వెనక రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? రీజన్ అనేది ఇప్పుడు నేను ఒక సినిమా ఫ్లాప్ అయింది, 3 ఫ్లాప్ అయింది. నాకున్న పొటెన్షియల్, నాకున్న నెసెసిటీ, లేకపోతే నాకున్న నమ్మకం, ఏదో ఇలాంటి ఫ్యాక్టర్స్ బట్టి నాకు శక్తి ఉందరు నేను తీస్తూనే ఉంటాను. సేమ్ థింగ్ ఎవ్రీబడి డస్, యూనో. ఒక బిజినెస్లో ఫెయిల్ అయ్యాం, అది మళ్ళీ ట్రై చేసాం, ఈ తప్పులు చేసాం, ఈసారి చేయకుండా ట్రై చేద్దాం, మళ్ళీ ఫెయిల్ అయ్యాం, మళ్ళీ శక్తి ఉంటే మళ్ళీ చేసాం, యూనో. సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ దేర్. వై ఇస్ ఇట్ డిఫరెంట్? ఓకే. సో ఇప్పుడు ఏంటి, అప్పుడు అది పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు సినిమా ఫెయిల్ అయింది, తన మూలాన, స్టోరీ మూలాన, డైరెక్టర్ మూలాన, ఎవరి మూలాన అనేది వేరే వాళ్ళకి వేరే దృక్పథాలు ఉంటాయి, ఐ మీన్ పాయింట్ ఆఫ్ వ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హీరోయే బాగాలేదు అనుకున్నాను, ఇప్పుడు కొత్త వాడితో చేయించినప్పుడు డైరెక్టర్ చేయించలేకపోయాడు అని ఫాదర్ అనుకుంటాడు, మరి బయట ఆడియన్స్ ఈ డైలాగ్ కూడా చెప్పట్లేదు అనుకుంటాడు. సో ఆ వ్యూ పాయింట్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి దే విల్ గివ్ అనదర్ ఫిల్మ్. తర్వాత ఆ డైలాగ్ అలవాటు పడిపోతాం ఒక పర్టికులర్ స్టేజ్లో, యూనో. అలవాటు పడిపోయి ఓకే ఇప్పుడు కానీ అదే మీరు ఇంకో చోట అప్లై చేయండి. మీ ఆఫీస్లో 10 మంది పని చేస్తున్నారు, మీకు ఒకళ్ళంటే ఇంప్రెషన్ ఉండదు, ఒకళ్ళంటే ఉండదు, ఒకరికి చాలా ఉంటుంది, ఒకరికి అస్సలు ఉండదు, కానీ అందరూ అలవాటు అయిపోతారు కొన్ని రోజులే కదా. Everybody is the same. Everybody, more or less, you accept them for what they are. That's exactly what happens in films. Now, let's look at this as an industry thing. Film industry విస్తరించాలి, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ పెరగాలి, కళామ తల్లి బోల్డ్ అంతా ఇది రావాలని కొంతమంది హీరోలు, స్టార్ కొడుకులు వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోవడం వల్ల మొత్తం అసలు ఇండస్ట్రీని ఫ్రమ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్, థియేటర్స్ మొదలుకొని కబ్జా చేసి పెట్టేశారనే ఒక థియరీ నుంచి అసలు స్టార్ కొడుకుల మీద వ్యతిరేకత బయలుదేరింది. లేకపోతే ఎందుకు హాయిగా అందరూ ఎంజాయ్ చేస్తారు, ఈ విమర్శించే వాళ్ళు కూడా కూర్చుని మంచి సినిమా వస్తే చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో వాట్ యూ ఫీల్ అబౌట్ ఇక్కడ? ఇప్పుడు 2 పాయింట్స్ ఇక్కడ. ఇప్పుడు ఆబ్వియస్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు వాళ్ళే ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ ద బిగ్గెస్ట్ కంట్రోల్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఎందుకు ఉంటుంది? బికాజ్ వాళ్ళంత సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి. ఏ ఇండస్ట్రీలోనా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ కంట్రోల్ ద ఇండస్ట్రీ, దట్ గోస్ వితౌట్ సెయింగ్, యూనో, ఇన్ ఏ ఫ్రీ ఎకానమీ, ఎనీ ఫ్రీ ఎకానమీ.
సో ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కొడుకులు ఆల్సో దే వాంట్ టు బికమ్ యాక్టర్స్. అది ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, వాటెవర్ అవ్వచ్చు. సో ఆ ప్రొడ్యూసర్ కూడా స్టారే మనం చెప్పే కాంటెక్స్లో, ఎందుకంటే వాడికి పొటెన్షియల్ ఉంది, తన కొడుకుని హీరో చేసే పొటెన్షియల్ ఉంది కాబట్టి ఈజ్ ఆల్సో స్టార్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఓకే, సో అప్పుడు ఇది మీరు చెప్పిన కాంటెక్స్ట్ నేను అంటే విన్నదేంటి, ఇప్పుడు నీకు ఆ నలుగురు అని చెప్తూ ఉంటారు. ఆ నలుగురు అంటే ఎవరో సురేష్, దిల్ రాజు, ఇంకా ఏదో నాకు మిగతా అరవింద్ గారు, ఇంకెవరు నాకు ఒకటి చెప్పాడు వాళ్ళు ఆ నలుగురు అండి. ఏంటి సురేష్ బాబు అసలు థియేటర్స్ అన్ని ఆక్రమించేయండి అన్నాడు. అంటే ఆక్రమించడం అంటే ఏంటి? నేను అడిగాను ఆక్రమించడం అంటే. అప్పుడు సరే నేనేం చెప్పానంటే, సురేష్ ఒక బిజినెస్ మ్యాన్, తనకున్న పొటెన్షియల్తో, తనకున్న ఇంటెలిజెన్స్, తనకున్న బిజినెస్ ఎక్కిమైనా వీటితో తను ఒక బిజినెస్ చేస్తున్నాడు. బిజినెస్ చేసి ఏ స్టేజ్కి వచ్చాడంటే, థియేటర్స్ ఎవడో ఒక అంబానీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది, ఇంకోటి ఎవరికో ఏదో ఉంది, ఇంకోటి ఎవరికో ఏదో ఉంది. అలాగే సురేష్కి వన్ ఆఫ్ ద బిజినెసెస్ ఈ హ్యాస్ ఇస్ థియేటర్ కంట్రోల్. ఆ సురేష్కి ఉన్న థియేటర్ కంట్రోల్లో వాట్ ఎవర్ అంటే దాని డీటెయిల్ నాకు తెలియదు, దాంట్లోకి వెళ్ళట్లేదు. అది కావాలని ఇండస్ట్రీలో 1000 మంది ఉంటే 2000 మంది కోరుకుంటారు సురేష్ ఉన్న పొజిషన్లో ఉండాలని. ఒక నిమిషం మీరు ఉన్నారనుకోండి సురేష్ పొజిషన్లో, ఒకవేళ ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్లు చిన్న సినిమాలకి ఇవ్వట్లేదు, ఏదేదో ఇలాంటి రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. చిన్న సినిమా పెద్ద ఇప్పుడు ఒక షాప్ ఉంది, ఆ షాప్ సురేష్ దగ్గర ఒక షాప్ ఉంది, షాప్లో బట్టలు అమ్ముతున్నాడు సురేష్. ఆ బట్టల్లో తన ఉద్దేశంలో ఏ బట్టలు ఎక్కువ కొంటారు అనేది డిస్ప్లే విండోలో పెడతాడు. ఇది ఎవరు కొనరు అనుకుంటే దాన్ని ఎక్కడో ఒక వెనకాల పెడతాడు. కొన్ని ఏమో అసలు ఎవరు కొనరంటే దాన్ని బయట పడదు, లేకపోతే షాప్లోకి రానివాడు. ఎందుకు? షాప్ తంది, ఈజ్ డూయింగ్ ఎ బిజినెస్ ఇన్ ఎ షాప్. అప్పుడు ఈ 3వ రకం బట్టలు కొట్టు, నాకు బట్టలు పెట్టట్లేదు సురేష్ కొట్లు అంటే అంత స్టూపిడ్. ఎందుకంటే సురేష్ నీ కోసం పెట్టలేదు కొట్టు, తన కోసం పెట్టుకున్నాడు. సో ద షాప్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ టు సెల్ ద ప్రోడక్ట్. షాప్ని నీ ప్రోడక్ట్ డిస్ప్లేలో పెట్టాలి అని తను నమ్మించే రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది, కానీ దానికి డిస్ప్లే ఇవ్వాల్సిన డ్యూటీ సురేష్లో లేదు. సో ఆ నలుగురు థియరీ ఇస్ ప్యూర్ హంబగ్ బేసిక్లీ. కానీ అంటే ఓకే, దిస్ ఇస్ యు ఆర్ గివింగ్ ఎ థీసిస్ ఆఫ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యా, యు ఆర్ గివింగ్ ఎ థీసిస్ ఆఫ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ అనలైజింగ్. కానీ ఇది ఎలా ఉందంటే, వాడు దొంగ కదా, చేతిలో గన్ ఉంది కదా, కాలుస్తాడు కదా, న్యాచురలీ కత్తి ఉంది కాబట్టి పొడిచాడు అని చెప్పుకుంటుంది. బట్ అనాలజీ అంటే ఐఎమ్ సేయింగ్ యు ఆర్ జస్టిఫైయింగ్, యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ అంటున్నాను. ఇది ఓన్లీ ఇక్కడ కూడా ఏంటి, ఇప్పుడు వైఆర్ వి టాకింగ్ అబౌట్ అగైన్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ కనెక్టెడ్ దాంట్లో ఉంటుంది ఇదంతా కూడా. యూనో సేమ్ థింగ్ నేను షాప్ అనాలజీలో చెప్తే మీకు ఏం ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు ఎన్నో షాప్స్ ఉన్నాయి, ఎంతోమంది మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు ఎన్నో ప్రోడక్ట్స్, అవన్నీ వస్తున్నాయి షాప్లో తెలియదు ఎవరికి, బికాజ్ దే నాట్ ఇంట్రెస్టెడ్. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మీకు విజిబుల్గా కనపడుతుంది కాబట్టి మరి మనం మాట్లాడతాం ఇలాగ మొనోపలి అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అని. యూనో సో ఎనీబడి in one line what I'm trying to sum up, anybody who's in a position of power has earned that power or inherited that power and will continue to be powerful and will according to his direct capability he'll become more powerful. That is the whole order of nature of life. So you're actually then justifying, you're not just explaining. 100% I'm justifying. his he aa naluguru aa position lo enduku ante they deserve to be in that position because they are much bigger than అదర్ నార్మల్ పీపుల్. లైక్ ధీరుభాయ్ అంబానీ ఒక్కడికి 1000 కోట్లు ఎందుకు ఉందంటే అంబానీ స్మార్టర్ దెన్ ఆల్ ఆఫ్ అస్, అది సింపుల్ అంతే. అంబానీకి 1000 కోట్లు ఉంది, నాకు లేవంటే. I think the fundamental premise or the fundamental issue or the thing is coming, argument is coming from the point that many believe there has to be a social accountability, responsibility towards a larger cause, not towards your own business, and you disagree with that. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు సురేష్ పొజిషన్లో అంటే తనకు 1000 కోట్లు ఉందనుకోండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలన్న డబ్బులు ఇచ్చేయాలి అందరికీ, అదే మీరు అడిగేది? అలా కాదు, అదే అంతే, అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే అదే మొత్తం ఇచ్చేయాలని కాదు, అంటే మొత్తం కాదు ఏం చేయాలని. అదే నాకు క్వశ్చన్, వాట్ షుడ్ బి డన్? దట్ వాళ్ళ బట్టలకు కూడా స్కోప్ ఇవ్వాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి. వాళ్ళ బట్టలు ఫెయిల్ అవుతా లేదా ఆబ్జెక్టివ్ గా నిజంగా చూడగలగాలి. లెట్ us come back to the shop. That will be easier understanding. మీ షాప్కి ఒక లిమిటెడ్ స్పేస్ ఉంది, అంటే ఒక 100-200 feet విత్లో ఉంది, ఒక విండో ఉంది. ఆ విండోలో మీరు 5 బట్టలు పెట్టగలరు. ఇంకోటి ఏదో చేసి గోడ ఒక చిన్న వెనకాల షెల్ఫ్ ఉంది. ఈ లిమిటేషన్ ఉన్నప్పుడు మీకు ఇన్ఫ్లో వచ్చే ప్రోడక్ట్స్ అనేది దీనికి 5 ఇంతలు ఉంటాయి. 5 ఇంతలు ఉన్నప్పుడు మీరు ఏ బేసిస్లో డెసిషన్ తీసుకుంటారు? అసలు ఏం పెట్టాలి డిస్ప్లేలో, ఏం పెట్టాలి పైన కింద అని. ఆబ్వియస్లీ
మార్కెట్ ఎవెన్చువల్లీ మీరు షాప్ పెట్టింది మ్యానుఫ్యాక్చర్ కోసం కాదు, కస్టమర్ కోసం పెట్టారు. కస్టమర్ ఏది కోరుకుంటాడు, ఏది కోరుకుంటే నాకు ఒక లాభం వస్తుంది అనే ఆస్పెక్ట్లోంచి షాప్ డిసిషన్ తీసుకుంటాడు. ఈ సినిమా అయితే ఎక్కువ మంది వస్తారు, ఆ సినిమా అయితే రారు, ఆ సినిమా రాకపోతే రెంట్ ఇది ఉండదు. ఇలాంటి బిజినెస్ లో లాభం ఇది కాన్వర్స్ కెన్ ఆల్సో బి. ఇప్పుడు బిజినెస్ గా మాత్రమే వర్మ గారి సినిమా నేను ఇప్పుడు రిలీజ్ చేస్తే ముందు నా సినిమాలకు నష్టం కాబట్టి వర్మ గారిని అసలు నేను రానివ్వను. అవును అది ఓకే, దట్ ఈస్ ది అప్లికేషన్ ఆఫ్ పవర్ కదా. బట్ ఈస్ డూయింగ్ ఇట్ అగేన్స్ట్ బిజినెస్ ఇంట్రెస్ట్. మీరు పర్సనల్గా నేను ఎవరి మీద కోపం వచ్చి నేను పొడిచి జైలుకి వెళ్తాను, అరే నాకు జైలుకి వెళ్ళటం కన్నా ఎక్కువ నా పగ తీర్చుకోవటం ఇంపార్టెంట్ అనుకుంటే దట్స్ ఎ పర్సనల్ డెసిషన్ ఐఎమ్ మేకింగ్ అగేన్స్ట్ మై ఇంట్రెస్ట్. ఇక్కడేంటి, ఎప్పుడైతే ఒక సినిమా మీద రాంగ్ డెసిషన్ తీసుకుని ఆడని సినిమా వేసేసి ఆడే సినిమా వేయలేదు అని మనం అనుకుంటే దట్ ఈస్ హిజ్ లాస్, బికాస్ యూ వుడ్ మేడ్ మోర్ మనీ ఇన్ ద అదర్ థింగ్. సో బిజినెస్లో అలాంటి డెసిషన్స్లో చాలాసార్లు మిస్టేక్స్ అవుతాయి, అది దట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. కానీ ఇక్కడ 2 points. ఒకటి, షాప్ థియరీ అర్థమైతే నోబడీ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అబౌట్ వాట్ దే డూ విత్ థియేటర్స్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బిజినెస్ ఆస్పెక్ట్. వాళ్ళు ఏ ప్రోడక్ట్లు అయితే ఆడియన్స్ కొంటారు అని అనుకున్నదో వాళ్ళకే ఆ షాప్లో స్పేస్ ఉంటుంది. లేదు వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం ఏ డెసిషన్ తీసుకున్నా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం తీసుకోవాలన్నా, బిజినెస్ లేకపోతే ఎందుకు బిజినెస్ చేస్తారు? ఇప్పుడు బిజినెస్ చేయటం తప్ప బిజినెస్ చేయటం నేరం ఏంటది? ఇప్పుడు ఎనీ ఇండస్ట్రీస్ టు టేక్ ఆర్ ఎనీబడి ఇన్ రియల్ ఎస్టేట్, వాడికి వచ్చిన ఐడియాలో వాడికి ఉన్న అదృష్టమో ఇంటెలిజెన్సో దాన్ని బట్టి కోట్లు సంపాదిస్తారు. అండ్ దిస్ ఈస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ దట్. వై ఈస్ దిస్ బీయింగ్ ఐసోలేటెడ్? ఆ నలుగురు అని మీరు ఇండస్ట్రీస్ చెప్పండి మాట్లాడారా? ఆ నలుగురు అని ఎప్పుడన్నా మీరు ఒక ఏదో వాట్ ఎవర్ అదర్ బిజినెస్లో మాట్లాడారా? ఇంత బహిరంగంగా కాదు కానీ అవి కూడా చర్చలు అవుతాయి అబౌట్ మొనోపలైజింగ్. చర్చలు ఎవరు చేస్తారంటే వాళ్ళ మీద కుళ్ళుతో చేస్తారు, కేవలం కుళ్ళు. అది ఎవరెవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళకి కానీ ఆ నలుగురిలో సురేష్ పొజిషను అరవింద్ గారి పొజిషను ఇస్తే వాళ్ళకన్నా 10 ఇంతలు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే సురేష్ అరవింద్ గారు ఇంటెలిజెన్స్తో కొంచెం అన్న బ్యాలెన్స్ చేస్తారు. ఎవరు వీళ్ళు అర్థం చేసుకుని ఎవరైతే కుళ్ళుతోటి కచా అరుస్తారో వాళ్ళైతే రాక్షసులు అయిపోతారు ఆ పొజిషన్ ఇస్తే. బాబాయ్ అందరినీ పొగిడేస్తున్నారు వాళ్ళ. పూడి నేను నిజం చెప్తున్నాను, అంతే పూడిది ఉంది దాంట్లో. కమ్యూనిస్ట్ థియరీస్ ప్రకారం సమాన అవకాశాలు అందరికీ ఇవ్వాలని. ఇప్పుడు ఉదాహరణకు మీరు షాప్ ఎగ్జాంపుల్ ఇస్తే బహుళజాత సంస్థలన్నీ వస్తాయి, వచ్చి దే ఎస్టాబ్లిష్ బిగ్ పెద్ద మాల్స్. లోకల్ మేక్కి లోకల్గా జెన్యూన్గా ఉండే మంచి హ్యాండ్లూమ్ కూడా అవకాశాలు కల్పించట్లేదని చెప్పి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అండ్ ద సేమ్ థియరీ ఈస్ అప్లికబుల్. ఇది సినిమా ఇండస్ట్రీ కాబట్టి బికాస్ ఇట్స్ విజిబుల్ లైక్ యూ సెడ్, దీని గురించి ఎక్కువ మాట్లాడతారు. బికాస్ ఇక్కడ 2 points. ఎనీ కంట్రీ వర్క్స్ అండర్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. మనం ఇండియా అనే కంట్రీలోనూ ఇండియాలో కొన్ని ఉంటాయి, రష్యాలో వేరుగా ఉండొచ్చు, చైనాలో వేరుగా ఉండొచ్చు, సౌదీ అరేబియాలో వేరుగా ఉండొచ్చు. దిస్ ఇస్ నాట్ లాస్ కదా, ఇటు కదా వాళ్ళందరూ ఇది క్రిమినల్స్ కాదు కదా. వాళ్ళు ఎగ్జిస్టింగ్ లాస్లో ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్రాక్టీసెస్ ప్రకారం వాళ్ళకున్న పర్సనల్ ఇంటెలిజెన్సు బిజినెస్ ఎక్విప్మెంట్ తోటి దే ఆర్ డూయింగ్ దట్. సమాజాన్ని మార్చేలా ఇలాంటి లాస్ ఉండకూడదని అది వేరే టాపిక్, అది కంప్లీట్గా మనం వేరే అంటే అందరికీ సమానంగా ఉండాలి డబ్బు అని అలాంటిది దట్ ఈస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెంట్ పాలసీ ఇన్ ద కంట్రీ రైట్. కానీ బట్ ద పాయింట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఈవెన్ టు పొజెస్ అసెట్స్ అండ్ ఆల్ దట్, మీ పేరు మీద ఇంత, మీ పిల్లల పేరు మీద ఇంత అని కొన్ని ఏదో అంటే కొన్ని ఆస్పెక్ట్స్కి ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి వేర్ యూ కాంట్ హోల్డ్ ఇన్ యువర్ నేమ్ మోర్ దెన్ దిస్ ఇది అని. బట్ ఈ నేమ్ ఫేమ్ గ్లామర్ అసలు అదేమీ లేదు. బట్ ఇఫ్ యూ కాంట్ డూ, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎలా పెడతారు అంటున్నా, అది ఏదో ఒక ఎంతకన్నా అంటే ఇప్పుడు సపోజ్ మహేష్కి ఎక్స్ట్రాడినరీ పాపులారిటీ ఉన్నాను, సపోజ్ అంటే ఏదో ఉదాహరణ చెప్తాను, 10 లక్షల మంది చూస్తున్నారు, 10 లక్షల కన్నా ఎక్కువ మంది చూడకూడదని థియేటర్లు జనాలు ఆపేస్తారా? ఫేమ్ ఎందుకన్నా పెరగకూడదు అదే అంటే అది ఎలా పెట్టాలి? సిస్టమ్ హ్యాస్ టు బి ఇవాల్వ్డ్. ఐఎమ్ సేయింగ్ దట్ మిగతా వాటికి ఉన్నప్పుడు బట్ ఎలాగంటున్నా అదే నేను అది ఆలోచించి ఇప్పుడు మన ఇద్దరం కుళ్ళుతోటి మహేష్ బాబు అంత ఫేమ్ వచ్చేస్తే, నేను మహేష్ బాబు ఫ్యాన్, నాకు అస్సలు కుళ్ళు లేదు. ఓకే, నాకు ఉంది. ఓకే, మహేష్ బాబు అంటే నాకు జెలసీ, తన ఫేము లెక్కకు మించి అందరికన్నా ఎక్కువ వెళ్ళిపోతుందని నేను ఆపేయాలని ఎలా ట్రై చేస్తే ఎలా ఆపగలుగుతున్నాను? నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈనాను. జనంలోంచి వచ్చిన ప్రేమతోటి ఆ ఫేమ్ పెరుగుతుంది బేసిక్గా. అప్పుడు జనాల్ని చంపేయాలా లేకపోతే వాళ్ళ కళ్ళు తీసేయాలా, ఏం చేయాలి? యాక్చువల్లీ ఆలోచించి మనం కమిటీ వేసి డిసైడ్ చేద్దాం. ఇది ఆలోచించి కమిటీ వేసి డిసైడ్ చేద్దాం, బట్ నాట్ మహేష్ బాబు మాత్రం కాదు. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ రాము గారు, ద పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ అంటే ఇక్కడ వాళ్ళకేదో వాళ్ళు స్టార్ కొడుకులు కాబట్టి ఇంకా చచ్చినట్టు సినిమాలు నటించకూడదు, ఇంకా వేరే ఏమైనా పనులు చేసుకోమా వెళ్ళి అని కాదు ఇక్కడ పాయింట్. కానీ ఒక వాతావరణంలో మిగతా వాళ్ళు కొత్త టాలెంట్, కొత్త ఆలోచనలు, మీరు ఇన్ఫ్యాక్ట్ యూర్ అబౌట్ రెవల్యూషన్ అండ్ బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్
అండ్ కన్వెన్షనల్ సిస్టమ్స్, ఈ సిస్టమ్స్ని బ్రేక్ చేసి కొత్త నీరు రావాలంటే వాట్ ఈస్ ద సొల్యూషన్? రావాలా వద్దా అసలు కొత్త నీరు? వస్తానే ఉంటుంది. వీళ్ళందరూ కూడా అలాగే వచ్చారు. మనం మాట్లాడుతున్న ఆ నలుగురు కానీ స్టార్స్ కానీ వాళ్ళందరూ కొత్త నీరులాగే వచ్చారు. కానీ వాళ్ళు ఒక పొజిషన్ రీచ్ అయ్యారు. వాళ్ళు వాట్ ఎవర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ మూలాన, దాని తర్వాత మనం వాళ్ళు మాట్లాడుతున్నాం. సో సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఎన్నోసార్లు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో వస్తాడు. మనకి ఏమాత్రం ఊహించిన ఒక హీరో, లేకపోతే ఒక ప్రొడ్యూసరో, ఒక డైరెక్టరో, హూవర్ ఇట్ ఈస్, ఆర్ ఎనీ బిజినెస్ అండ్ ఆల్ దట్. కొత్త నీరు అనేది ఇట్ ఈస్ ఎ బై లా ఆఫ్ నేచర్ వస్తూనే ఉంటుంది. డూ యూ థింక్ దట్ మీరు ఒక టైంలో స్ట్రగుల్ అయ్యి యూ కేమ్ టు ద ఇండస్ట్రీ యాజ్ అ ఫ్రెష్ న్యూ కమర్. ఇవాళ మీరు ఇంత ఎస్టాబ్లిష్డ్ నేషనల్ ఫేమ్ ఉండే డైరెక్టర్ అయి ఉండకపోతే వుడ్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సే ఆల్ దిస్ విత్ యాజ్ మచ్ కన్విక్షన్ ఆర్ హ్యావ్ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ యాజ్ వెల్? ద పాయింట్ టూ థింగ్స్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ సిచ్యువేషన్ అనేది అందరికీ తెలుసు. సిచ్యువేషన్ ఏంటి, రియాలిటీ అనేది ఇదేం పెద్ద సీక్రెట్గా ఎక్కడ ఒక లాక్లో వేసి ఒక్కడిని వెళ్ళి చదివేలా రాత్రిపూట ఒక టార్చ్ లైట్ వేసి ఓహో ఇదా అని ఒక జ్ఞానోదయంతో చెప్పట్లేదు. ద బేసిక్ ఫ్యాక్ట్స్ ఎవ్రీబడి నోస్. దే డోంట్ వాంట్ టు సీ ఇట్. ఎందుకంటే దాని ఉన్న నేకెడ్నెస్ తోటి చూస్తే వీడి మనుగడకి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే నాలో టాలెంట్ లేదు కాబట్టి నాకు ఇవ్వట్లేదు అని అనుకుంటే ఐ కెనాట్ లివ్ విత్ మై సెల్ఫ్. అంటే నాకు ఐ విల్ గెట్ నెగెటెడ్ అవుట్ ఆఫ్ లైఫ్. కానీ అప్పుడు నేను ఏమనుకుంటాను, నాలో టాలెంట్ లేదు కాబట్టే నేను అలా మాట్లాడుతున్నాను కూడా కరెక్ట్ కాదు. ఏది కేవలం కుళ్ళుతోటే మాట్లాడుతున్నాడు కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సురేంద్ర ఆఫీస్ బయట 2 గంటలు వెయిట్ చేస్తే ఆయన వచ్చి నాకు చూడకుండా వెళ్ళిపోయారు. అప్పుడు నేను డైరెక్టర్ అయిన తర్వాత నేను ఎలా చెప్పొచ్చు, 2 గంటలు వెయిట్ చేసి మామూలు కూడా చూడకుండా కారెక్కి వెళ్ళిపోయాడు అనే ఒక చిన్న ఎమోషన్ ఒక మ్యూజిక్తో నేను చెప్పొచ్చేది. కానీ అప్పుడే నాకు అర్థమైంది సురేంద్రకి నాలో 100,000 మంది ఉంటారు. నేను ఎవడో. సో సురేంద్రకు ఉన్న ప్రయారిటీస్లో లిస్ట్లో నేను లేను. పాయింట్ అది. అప్పుడు సురేంద్ర లిస్ట్లోకి ఎలా రావాలి, నాకు ఏంటి టాలెంట్ చెప్పగలుగుతానా లేదా అని నేను ఆలోచించాలి. కానీ నన్ను ఎంత అవమానించాడు, నేను ఎమోషనల్లీ మా అమ్మ ఒళ్ళు పడి ఏడిస్తే, లేకపోతే అక్కడెక్కడో ఆడికి రమ్మోదో ఎపిక్యూరస్ బార్లో కూర్చుని తాగి బూతులు తిడితే, దట్ ఈస్ నాట్ ద పాయింట్. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు కొన్ని మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ జనాలు ఉన్నారు. సక్సెస్ఫుల్ వాళ్ళు ఎప్పుడు మ్యాక్స్ 100స్లో ఉంటారు, అప్పర్ లిమిట్ 1000స్లో ఉంటారు. యూనో 1000స్లోని సక్సెస్ఫుల్ పీపుల్కి బిలియన్స్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా దే వాంట్ టు బి ఇన్ ద పొజిషన్ ఆఫ్ దోస్ సక్సెస్ఫుల్ పీపుల్. అప్పుడు 1000 సక్సెస్ఫుల్ ఉంటే వాళ్ళని మనం 10,000 చేయాలా, 1 lakh చేయాలా, 10 lakhs చేయాలా? ఓకే 1 crore 1 billion చేశారు. కానీ ఇంకా 2 billion ఏడుస్తారు 1 billion. ఇంకోటి ఏంటి, మీకు రిలేటివ్ డిగ్రీస్ ఉంటాయి. 1 కోటి రూపాయలు ఉన్నవాడు 10 కోట్ల మీద ఏడుస్తాడు, 1,00,000 రూపాయలు 1 కోటి రూపాయలు ఏడుస్తాడు, 10 కోట్ల 100 కోట్ల మీద ఏడుస్తాడు. సో ఆల్వేస్ మీకు ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. స్టేటస్ ఫేమ్లో ఉంటుంది, మనీలో ఉంటుంది. స్టార్స్ అనేవాళ్ళు 4, 10, 5 స్టార్స్. కానీ 5 స్టార్స్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు 10 కోట్లు తీసుకునే స్టార్ అంటే 5 కోట్లు తీసుకునే స్టార్కి విపరీతం జలసి ఉంటుంది. ఆ జలసి ఎంత ఉంటుందంటే స్టార్ అవ్వనోడికి ఎంత జలసి అంతే ఉంటుంది. అది కూడా మీకు ఎలా తెలుసు? అది తెలుసు మనుషులు కాబట్టి. మనిషి అనేవాడికి జలసి లేకపోతే బతకలేడు. బ్రీదింగ్ అన్న ఓకే, కానీ జలసీ అనేది ఇట్స్ మోస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్. డూ యూ బిలీవ్ యూ హ్యావ్ జెలసీ టు? ఐ హ్యావ్ ఓన్లీ జెలసీ. నవ్వుతారేంటి? జెలసీ అనేది ఇట్ ఈస్ లైక్ బ్రీదింగ్. ఇట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ బ్రీదింగ్. అదే నడుతుంది జీవితంలో. అదే ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వాట్ విచ్ మోటివేట్స్ యూ. అంటే మనం దాని అందంగా ఈర్ష్య అన్నీ చెప్తాం. యాక్చువల్ పాయింట్ అంటే కుళ్ళు ఒక్కటే నిజమైన ఎమోషన్. ఈర్ష్య అనేది కొంచెం అందంగా దానికి పెయింట్ వేసి పక్కన పెడతారు. అది సో కుళ్ళు లేని వాళ్ళందరూ మనుషులు కారణమాట. మనుషులు ఛాన్స్ లేదన్న. యానిమల్స్ కూడా చేయలేవు. మీరు 2 కుక్కలు ఉంటే ఒక కుక్కని మీరు ఎక్కువ సాగుతుంది, 2 కోపం వస్తుంది కదా. వస్తుందా? అదే 100%. కుక్కలుగా అన్నీ ఉండవు కదా, అన్నిటికీ ఉంటాయి. ఎనీ కాన్షియస్ బీయింగ్ విల్ హ్యావ్ దట్. నేను చాలా సార్లు చూసాను కుక్కలు, బికాజ్ ఐ యూస్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ డాగ్స్. ఒక టైంలో ఆటకున్నంత ఎమోషనల్ ఆస్పెక్ట్స్ మనుషులు కూడా చూడలేదు. కానీ మరి కుక్కల నుంచి మన మనిషి పరిణితి చెందిన ఒక జీవరాశి కాబట్టి కుళ్ళుని కొంచెం అధిగమించి ఆబ్జెక్టివ్గా కుళ్ళు ఇంకా ఎక్కువ ఉంది. ఎంత పరిణితి ఎక్కువ చెందితే సక్సెస్ అనేది అంత ఎక్కువ అవుతుంది. డిఫరెన్స్ ఇన్ పీపుల్ స్టేటస్ ఎక్కువ అవుతుంది. జెలసీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దట్. అంటే కుక్కల్లో మ్యాక్సిమం ఏముంటుంది, ఒక కుక్క కొంచెం ఎక్కువ బలం, ఎక్కువ మొరగలుగుతుంది. దానికి పెద్ద డిఫరెన్స్ ఉండవు 2-3 కుక్కల మధ్యలో. ఇక్కడ మీకు విపరీతమైన డిఫరెన్స్ ఉండదు. ఏం డిఫరెన్సు, నాకన్నా బెటర్ కారు ఉంది,
నా భార్య కన్నా అందమైన భార్య ఉంది. అలా అనుకుంటే బానే ఉంటుంది. పక్కింటి ఆవిడ ఇంకా అందంగా ఉందంటే ప్రాబ్లం. అది కసి నేను జెలసీ ఆస్పెక్ట్ చెప్తున్నాను. ఇంకోని చూసి జెలస్ పట్టడానికి నాకు 15-20 కారణాలు ఈజీగా నేను ఏళ్ళ మీద చెప్పచ్చు. కుక్క అని చెప్పలేదు, అది డిఫరెన్స్. అందుకని ఎంత పరిణితి ఎక్కువ చేస్తే జెలసీ అంత ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు హోల్ వరల్డ్ ఇస్ జెలస్ ఆఫ్ అమెరికా ఫర్ ఎగ్జాంపుల్. యూనో ఎందుకు ఇదే మీకు ఒక 50 ఏళ్ళ క్రితం ఎంత ఉండదు, ఒక 20 ఏళ్ళ క్రితం కూడా అంత ఉండదు. ఎందుకంటే అమెరికా ఎంత పెద్దగా అవుతుంది, జెలసీ అంత పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు సురేష్ మీద జెలసీ లేని వాళ్ళు కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి సురేష్ మీద జెలసీ, సురేష్ ఎంత సక్సెస్ఫుల్ అంత పెరుగుతూ ఉంటుంది. అది సో వెరీ వెరీ సింపుల్ ఈక్వేషన్. మ్యాథ్స్ రానోడు కూడా ఇలా ఈజీ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఎలాగో ఇంత మంచి మంచి విషయాలు చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇవన్నీ ఆలోచించడానికి టైం ఎప్పుడు దొరుకుతుంది? నేను ఆలోచించిన పుట్టుకతోనే చాలా తెలివినోడుగా పుట్టాను. ఇవన్నీ ఆలోచించి నేర్చుకునే కాదు, నాకు ఆల్రెడీ తెలుసు అని. నేను ఒక జ్ఞాని. సో జ్ఞాని రామ్ గోపాల్ వర్మ గారు. ఇప్పుడు కొత్త వాళ్ళు పాపం మీ అంత జ్ఞానం లేని వాళ్ళు, మీరు అన్నట్టు కుళ్ళుకుని బాధపడేవాళ్ళు చాలా మంది అవకాశాల కోసం తప్పించిపోతూ మాకు అవకాశాలు లేవు నాకుండా అనుకుంటారు. వాళ్ళకి ఏం సలహా ఇస్తారు మీరు? రామోయిజం ఒక 40 ఎపిసోడ్లు చేశాను. 40 ఎపిసోడ్ ఒక్కొక్కటి 40 సార్లు చూస్తే వాళ్ళకి అట్లీస్ట్ ఒక చిన్న పొటెన్షియల్ అంటే ఇందాక చెయ్యి ఉంది కదా, అలాంటిది ఏదైనా రావడానికి ఛాన్స్ ఉంది. అది తప్పిస్తే వేరే గతి లేదు అని నా ఫీలింగ్. ముందు నేను చూస్తాను అంటే ఇప్పుడు నా సెల్ఫ్ ప్రమోషన్ చేయడానికి అది ఏదైనా కొంచెం అదేమన్నా వాళ్ళు మనం అంటే ఏదైనా ఒక స్కీమ్ పెట్టి అమ్మడానికి ఏమన్నా ట్రై చేస్తే కొంత డబ్బులు వస్తాయి మన ఇద్దరికి అని నాకు, మనం కూడా సురేష్ అవ్వటానికి ట్రై చేయొచ్చు. కానీ మీకు సడన్గా స్టార్ కొడుకుల మీద ఇంత లవ్ ఎందుకు వచ్చింది చెప్తారా? అంటే ఈ హోల్ టాపిక్ ప్రెమైస్ ఐ ఆల్వేస్ లవ్ సక్సెస్ఫుల్ పీపుల్. వాళ్ళు సక్సెస్ఫుల్ ఉన్నప్పుడే మీరు దే ఆర్ బోర్న్ ఇన్ ఎ సక్సెస్ఫుల్. స్టార్ కొడుకులకి లవ్ అని చెప్పలేదు మీరు. అది నేను స్టార్ కొడుకులకి ఇది ఫస్ట్ అసలు వర్చ్యూ ఆఫ్ పొజిషన్ లో ఉన్నారు, అందుకని వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. దట్ బై ఆర్డర్ ఆఫ్ నేచర్ అంటున్నాను. ఇది యాంటీ థీసిస్ టు ఫ్యామిలీ, నా కొడుకు నా ఇది అని ఉండకూడదు మనిషికి అని చెప్పిన మీ థియరీకి ఇది విరుద్ధం. అది ఉండకూడదు అనేది నేను ఒక ప్రపోజ్ చేస్తున్నా, ఒక సిస్టమ్. మనం ఎగ్జిస్టింగ్ సిస్టంలో జరిగిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక న్యూ సిస్టమ్ చేయడానికి డిఫరెన్స్. అప్పుడేంటి కొడుకులు ఉండకూడదు, స్టార్ కొడుకులు కాదు, అప్పుడు కొడుకులు ఉండకూడదు, ఎవరింటి పిల్లలు ఉండకూడదు. అది నేను చెప్పిన దాంట్లో. ఇప్పుడు గ్రూప్గా మీరు చెప్పిన కమ్యూనిటీ యాక్టివిటీ ప్రకారం ఒక పిల్లల్ని ఎక్స్చేంజ్ చేసేసి మొత్తం కమ్యూనిటీ పెంచే పరిస్థితుల్లో స్టార్ కొడుకుల కాన్సెప్ట్ ఉంటుందా? ఉండదు, ఇంపాసిబుల్. ఎలా ఉంటుంది అప్పుడు? ఎందుకంటే పిల్లలు ఎవరో తెలియదు, దట్స్ హోల్ పాయింట్. అందరినీ కలిపేసి అప్పుడు రియల్ టాలెంట్ ఎవరిదో ఆఫ్ కోర్స్ ఆబ్వియస్. అప్పుడు ఆ చెట్టు పై భాగం ఎక్కాల్సి ఉంటుంది. అప్పటికైనా చెట్టు పై భాగం, చెట్టు దగ్గర వెళ్ళాలి కదా ఫస్ట్. అసలు చెట్టు దగ్గరికి వెళ్ళటం ప్రాబ్లం అక్కడ. సో స్టార్ కొడుకు ఆల్రెడీ చెట్టు ఎక్కించేసి ఆ స్టార్ ఎంత పెద్ద చెయ్యి ఉంటే అంత పెద్ద చెయ్యితో కొంచెం ఎక్కిస్తాడు అంతవరకు. మిగతా వాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళరు ఫస్ట్ ఆఫ్ ఆల్. స్టార్ కొడుకులు అంతగా సక్సెస్ఫుల్ కాని వాళ్ళ గురించి మీరు చెప్పాలంటే వాళ్ళకి లక్ కలిసి రాలేదా, టాలెంట్ లేదా, లుక్స్ లేవా, డైలాగ్ డెలివరీ యాజ్ అ డైరెక్టర్ మీరేమనుకుంటారు? ఇవన్నీ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రాడినరీ వాళ్ళకి విల్ లేకపోవచ్చు, వాళ్ళకి ఒక ద అటెంప్ట్ టు ట్రై ఒకటి లేకపోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఆ రోజు సురేంద్ర నన్ను అలా అన్నారు అని నేను ఏడుస్తా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి చెత్త ఇండస్ట్రీ ఇదంతా ఈ డబ్బు ఉన్న వాళ్ళకి ఉంటుంది అని నేను అక్కడ ఏడ్చేసి నేను మళ్ళీ నా ఇంజనీరింగ్ జాబ్ కూడా చేయొచ్చు కదా. సో గివింగ్ అప్ ఆన్ వాట్ యూ వాంట్, అండర్స్టాండింగ్ యువర్, ఇప్పుడు ఒక మీకున్న స్ట్రెంగ్త్ అనేది ఆటోమేటిక్గా మీ పుట్టుకతోనే రావాలా, విచ్ ఈజ్ అంటే మీరు పెరిగిన వాతావరణం, మీ ఫాదర్ స్టేటస్ ఇలాంటివన్నీ ఉండాలి. లేకపోతే యూ హ్యావ్ టు అర్న్ ఇట్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎ ప్లేస్ యు ఆర్ లివింగ్ ఇన్. అది జరిగినప్పుడు అది ఒక డిజెక్షన్ లాగా తీసుకోకుండా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు బికమ్ బిగర్ దెన్ ద స్టార్ కొడుకు. అంతేగాని నా బదులు స్టార్ కొడుకు ఇస్తున్నారు అనేది తీసుకుంటే దట్ విల్ ఓన్లీ కిల్ యూ, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు పుష్ యూ ఫార్వర్డ్ అనేది అది అర్థం చేసుకోవాలంటున్నాను. ఓకే. అండ్ స్టార్ కొడుకుల మీద ఎవరైనా కామెంట్ చేసి ఉంటే గతంలో, లేకపోతే చర్చలు పెట్టుంటే స్టార్ కొడుకుల గురించి, వాళ్ళందరికీ మీరు ఈరోజు ఏం చెప్పదలుచుకున్నారు? స్టార్ కొడుకుల మీద ఏడిసే కన్నా మీ ఫాదర్ స్టార్ అవ్వనందుకు మీ ఫాదర్ మీద ఏడవండి. సో సమ్మింగ్ అప్, స్టార్ కొడుకులు వాళ్ళ మీద ఏడ్చే కంటే మీ ఫాదర్ ఎందుకు స్టార్ అవ్వలేదో ఏడవండి, ఫస్ట్ పాయింట్. రెండోది, స్టార్ కొడుకులకి చెట్టు కొంచెం ఎక్కే అవకాశం ఉంటుంది కానీ తర్వాత వాళ్ళే చెట్టు ఎక్కాలి. మూడోది, స్టార్ కొడుకులు ఎలాగైతే బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ అవుతాడో స్టార్ కొడుకు స్టార్ అవ్వడం సహజమైన, ప్రకృతి సహజమైన ఒక ఇది. సింహం కొడుకు సింహమే అవుతాడు. 5
ఇలా కామెంట్ చేసే వాళ్ళందరికీ అదే అప్పుడు జీర్ణించి విపరీతమైన నాటుకుపోయిన కుళ్ళు కుళ్ళు ఈజ్ ఓన్లీ ఆపరేటివ్ వర్డ్. యా, ఆ కుళ్ళుని పక్కన పెట్టి ఎలా అయితే మీరు పక్కన సురేంద్ర పెట్టి గారు నా రెస్పాన్సిబిలిటీ, నేను వాడికన్నా టాలెంట్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం మీకు ఉంది, కానీ మీకున్న టాలెంట్ని గుర్తించాల్సిన అవసరం ఇండస్ట్రీకి లేదు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్. అండ్ 6 సురేష్ బాబు గారు ఆయన షాప్లో ఎవరి బట్టలు కావాలంటే వాళ్ళ బట్టలు డిస్ప్లే చేసుకుంటారు. ఏ బట్టలు కస్టమర్కి ఇష్టం అవుతాయని తను అనుకుంటాడో ఆ బట్టలు పెట్టుకుంటాడు విండోస్ డిస్ప్లేలో. అండ్ 7, 8 ఎందుకంటే సురేష్ పెట్టిన షాప్ ఇండస్ట్రీ కోసం కదా, అది అర్థం కాదు వాళ్ళకి. ఉద్ధరించడానికి కాదు, ఆయన బిజినెస్ కోసం పెట్టారు. బిజినెస్ ఆడియన్స్ ఆర్ హిస్ కస్టమర్, నాట్ ద ఇండస్ట్రీ, నాట్ ద ఫిల్మ్స్ ఆర్ ప్రొడక్ట్స్. సో తెలివైన షాపు లోపలికి వచ్చే కస్టమర్ కోసం పెడతాడు, కానీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు రా మన షాప్ పెట్టి అక్కడ పెట్టుకుని ఎవరు చేయడు. హిస్ డెసిషన్, హిస్ హెడేక్, హిస్ రెస్పాన్సిబిలిటీ, అంతేనా? అంతే. అండ్ 9 రామ్ గోపాల్ వర్మ గారు, మీ స్టార్ వారసులు ఎవరు? స్టార్ డైరెక్టర్ వారసులు. మీ అమ్మాయి ఎలాగో కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మీరు మీ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యి వచ్చిన చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్మ స్కూలు ఇవన్నీ మాట్లాడరు, దట్స్ ఆల్ జస్ట్ ఏ మీడియా బిల్డప్ వర్డ్. 1-2 సార్లు ఏదో వినటానికి బాగుంటుందని ఎవరినో చెప్పొచ్చు, కానీ ఎవరిని ఫాలో అవడు. బేసిక్గా కొడుకు ఫాదర్ని ఫాలో అవడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని ఫాలో అవడు. ఎందుకంటే ఎవడి కాడు ఆడ మైండ్లో ఆడేస్తారు. సో ఇందాక నేను ఒక యాక్టర్కి బాత్రూంలో అర్థం ఎలాగో డైరెక్టర్ అవుతాను ప్రతి ఒక్కడికి ఆడ మైండ్ అర్థం. నా మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని అని ఆడికి ఆడే ఫీల్ అయిపోయి వస్తాడు. సో ఈరోజు మరొక్కసారి మా అందరికీ కళ్ళు తెరిపించారు వర్మ గారు. సో కుళ్ళుని పక్కన పెట్టి అందరూ దూసుకెళ్ళిపోయి నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి చంద్రబోస్ గారి పాట పాడుకుంటూ, సీతారాం శాస్త్రి గారి పాట ఉంది, ప్రాణముంది నెత్తురుంది దేహముంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండునా. వాళ్ళకి సరే దీనికి ప్యారడీ రాద్దాం మన స్టార్ కొడుకులకి. డబ్బు ఉంది, పేరు ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు, ఇంతకన్నా కావాలి. ఇంతకన్నా కాదు, బట్ దట్ స్టిల్ ద హ్యాండ్ అంతే. స్టిల్ బట్ థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ వెరీ థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్. అండ్ నేనేమి స్టార్ కొడుకులకు అగేన్స్ట్ కాదు, ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ దిస్. మళ్ళీ వచ్చే వారం రామోయిజంలో కలుద్దాం రాము గారు. ఇది వాటి రామోయిజం. వచ్చే వారం మరొక రసవత్తరమైన టాపిక్ మీద రామోయిజం కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్.